ఈ సిద్ధేశ్వర స్వామి యొక్క శిష్యుడు పీరయ్య స్వామిది. లోపల వేసి మనము పీరయ్య స్వామి మఠం చూద్దాం రండి. స్వామివారి పాదుకులు. ఈ పీరయ్య స్వామి వచ్చేసి 250 సంవత్సరాల క్రితము ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే సజీవ సమాధి అయినది. పీరయ్య స్వాముల వారు తాటాకులపై రాసిన తాళపత్ర గ్రంథాలు. ఇప్పుడు మనం చూస్తున్నవి తాళపత్ర గ్రంథాలు. పీరయ్య స్వాముల వారు ఉపయోగించేటువంటి ఇప్పుడు మనం చూసినది బెత్తం అనమాట, అంటే కట్టె. పీరయ్య స్వాముల వారు ఉపయోగించేటువంటి కమండలం. ఇప్పుడు మనము పీరయ్య స్వామి మఠం వద్దకు వెళ్తున్నాము. లోపల వేసి పీరయ్య స్వామి మఠంలో వెళ్దాము. నా వెనక ఇప్పుడు మనం చూసేది మూలాలి స్వామి జెండా. లోపల వేసి చూద్దాము. పీరయ్య స్వామి యొక్క చరిత్రను మొత్తము ఇక్కడ ఉన్నటువంటి అక్క ద్వారా మొత్తం విన్నాము రండి. చరిత్రను మొత్తం శంఖవరం అయింది. శంఖవరం అయితే అక్కడ పుట్టినాడు ఆయన. పుట్టిన వాళ్ళ తల్లి గర్భంలో 3 సంవత్సరాలు ఉన్నాడు అన్నమాట. 3 సంవత్సరాలకు వాళ్ళమ్మ డెలివరీ అయింది. డెలివరీ అయినాక 3 సంవత్సరాలకు పుడతానే నడిచినాడు ఆయన. నడిచి పిల్లల జతన ఆటలాడుకుంటూ ఉన్నాడు. 3 సంవత్సరాలకు ఆటలాడుకుంటూ ఉంటే 12 సంవత్సరాల తర్వాత బంగారాలు ఆడుతూ ఉంటే మధ్యలో నాగుపాము వచ్చింది మధ్యలోకి. పిల్లలందరూ ఆటలాడుకుంటూ ఉంటే మధ్యలో ఆటలాడుకుంటూ ఉంటే నాగుపాము వచ్చింది. నాగుపామును అందరూ పిల్లవాళ్ళు పరిగెత్తా వెళ్ళిపోయినారు. ఈయన వచ్చి నాగుపామును ఎత్తుకొని మెల్ల వేసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉంటే పిల్లలందరూ పరిగెత్తి వాళ్ళ అమ్మ నాయనకు చెప్పినారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు పరిగెత్తా ఇక్కడ వచ్చేసి ఏంది నాయన ఇదంటే, అమ్మ ఏం కాదులే, నేను ఒక గురుదేవుణ్ణి కాబట్టి నాకు ఏమి కాదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఆయన బుద్ధి మాటలు చెప్పినాడు. వాళ్ళ అమ్మ నాయనకు ఇంటికి పిలుచుకొని పోయినారనమాట. ఆ పాము అక్కడే మాయమైంది. వదిలేసినాక మాయమైంది. అక్కడి నుంచి 12 సంవత్సరాలకు సిద్ధయ్య గారి మఠం వచ్చి గురువిద్య నేర్చుకున్నాడు అనమాట ఆయన. 12 సంవత్సరాలకు అక్కడి నుంచి మళ్ళీ అహోబిలం వచ్చినాడు. అహోబిలం నుంచి బ్రహ్మంగారి మఠం, బ్రహ్మంగారి మఠం నుంచి ఇక్కడ పీరయ్య గారి మఠం అని ఇక్కడ మఠం కట్టుకొని సిన్నర్స్పల్లె దగ్గర పీరయ్య గారి మఠము. అక్కదేవతల కొండ పక్కన అక్కదేవతల కొండ ఉంది. అక్కడ అక్కగారు ఈయనకు వీళ్ళ జతన వాళ్ళు ఇల్లు కలిసి ఆయన వాళ్ళు కలిసి ఇక్కడ చిన్నర్స్పల్లి దగ్గర మఠం అనేది నిర్ణయించుకున్నాడు అనమాట. నిర్ణయించుకొని ఇక్కడ ఒక సమాధి ఇల్లు అన్నీ కట్టుకొని ఆయన సోమవారము కార్తీక సోమవారము సమాధి అయిపోయినాడు. ఆయనకు 2 భార్యలు, పెద్ద భార్యకు 2 కొడుకులు ఆయనకు. ఆ కొడుకులు సంపతి అన్నమాట. ఇది సంపతి. మా భర్తలు వచ్చి మా మామూలది 4 పూర్తయింది. ఇప్పుడు మా భర్తలు వచ్చి 5వ తరం. ఇక్కడ 5 తరాలు ఇప్పుడు మాది. అక్కడ ఆయన సమాధిలో ఈయనకు 2 కొడుకులు అయినమాట. ఆ కొడుకులే సంపతి. ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్ళు మేము సంపతి. ఆయనకు ఇక్కడ పరీక్ష పెట్టినారన్నమాట. దేవునికి పరీక్ష పెట్టినారు. మానవులు కొని పోయి ఒక ఇంట్లోకి మా ఇంటికి విందుకు రమ్మని ఆయన లోపల పెట్టేసి అందరు లోపల ఉండేసి ఆయన లోపల పెట్టేసి వీళ్ళు బయటకు వచ్చినారనమాట. ఆయన ఇంట్లో ఉండి దేవుడు వాళ్ళు తిరుక్కొని ఇట్లా వచ్చే లోపల ఆయన మళ్ళీ బయట ఉన్నాడు. దేవుడు ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టినా కూడా బయటకెళ్ళి ఉన్నాడు. అదొకటి పరీక్ష. పాలకొండ అని గడ్డికోట దగ్గర అక్కడ ఆవును పులి తింటానింది. ఇక్కడ ఈ మఠంలోనే ఉండి గడ్డికోట దగ్గర పులి ఆవును తింటా ఉంటే ఈడ కేకేసినాక ఆడ ఆవును పులి తినేది వదిలేసిపోయింది. అదొకటి చరిత్ర. ఇక్కడ అక్కలమ్మ కొండన వాళ్ళు అక్కదేవతలే ఆయనకు స్వయంగా వచ్చి పెళ్లి చేసినారు. దేవతలే పెళ్లి చేసి ఆయనకు 2 కొడుకులు అయిన తర్వాత మళ్ళీ ఇంకా సమాధిలోకి పోవాలనుకుంటే ఆయన పెద్ద భార్య చనిపోయింది. చనిపోయినాక మళ్ళీ ఇంకొక భార్యను చేసుకొని ఆయన సమాధిలోకి పోయినాడు అన్నమాట. ఇప్పుడు దాకా మనము ఈ యొక్క పీరయ్య స్వామి యొక్క చరిత్రను వచ్చేసి అక్క మాట ద్వారా అయినాము. ఇంతకుముందు మనము తాళపత్ర గ్రంథాలు చూసినాం కదా. ఈ తాళపత్ర గ్రంథాలు వచ్చేసి పీరయ్య స్వామి వచ్చేసి స్వహస్తాలతో రాసినాడంట. అవి వాటి యొక్క ఆ తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. చూడండి, మొత్తం ఇదో తాళపత్ర గ్రంథాలు ఇవి వచ్చేసి భద్రంగా దాచిపెట్టి ఉన్నారు ఇక్కడ లోపల. తాళపత్ర గ్రంథాలు మొత్తం చూద్దాం రండి.